హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫ్రెండ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడాలో పర్మనెంట్ పొజిషన్స్ 500 పోస్టులు అయితే వచ్చాయి. సో ఈ పోస్టులు ఏంటి, పూర్తి డీటెయిల్స్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంటను ఆల్ అని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లు అయితే వచ్చేస్తుంది. సో బిఓబి, బ్యాంక్ ఆఫ్ బరోడా. సో ఇది మీరు చూస్తున్నారు వెబ్సైట్. ఇందులో మనం రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ యూన్ అని ఇచ్చారు ఇక్కడ బ్రాకెట్ లో, ఇన్ సబ్ స్టాఫ్ క్యాడర్ అండ్ రెగ్యులర్ బేసిస్. సో ఆఫీస్ అసిస్టెంట్ అని దానికి ఒక పేరు ఇచ్చారు. జనరల్ గా ప్యూన్ అంటారు జనరల్ లాంగ్వేజ్ లో. సో ఇది సబ్ స్టాఫ్ క్యాడర్ రెగ్యులర్ బేసిస్. సో దీని డీటెయిల్స్ ఏంటో మనం చూద్దాం. ఇక్కడ మీకు 500 వ్యాకెన్సీస్ ఉన్నాయి. యాజ్ పర్ డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని ఇచ్చారు. తర్వాత లొకేషన్ నా అని ఇచ్చారు. ఇక్కడ అప్లై నవ్ అని ఉంది. సో అప్లై నవ్ చేసుకునే ముందు మనం ఇక్కడ పీడిఎఫ్ అడ్వర్టైజ్మెంట్ అనేది హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది. సో ఏ లాంగ్వేజ్ అయినా చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసి ఈ 23 మే వరకు టైం ఇచ్చారు. సో అడ్వర్టైజ్మెంట్ మనం క్లిక్ చేద్దాం. ఇంగ్లీష్ లో ఉన్నది. సో అడ్వర్టైజ్మెంట్ ఇది, రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ ఆన్ రెగ్యులర్ బేసిస్ ఇన్ సబార్డినేట్ క్యాడర్ ఇన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆల్రెడీ 3 కి స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ వచ్చేసి 23/5/2025. ఫీ పేమెంట్ అని ఇచ్చారు. ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ ఏంటంటే, క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ బ్యాంక్ వెబ్సైట్ కరెంట్ ఆపర్చునిటీలో, అంటే అక్కడ ఉంటాయి, అక్కడ చూసుకోమంటున్నారు. రెగ్యులర్లీ మీరు రెగ్యులర్ గా చూసుకుంటే ఏవో ఒక నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, జాబ్ నోటిఫికేషన్స్ అని అంటున్నారు. ఫర్ డీటెయిల్స్ అండ్ అప్డేట్స్ కోసం కాల్ లెటర్స్, అడ్వైజ్ వేర్ ఎవర్ రిక్వైర్డ్ విల్ బి సెంట్ బై ఈమెయిల్ ఓన్లీ. ఆల్ రివిజన్స్, corrigendum, modifications if any will be hosted on the bank website only. సో ఇక్కడే ఏదైనా ఉంటుంది అని అంటున్నారు. All correspondence will be made only on the email ID mentioned by the candidate in their online application form and the same as to be kept active for receiving communication, call letters, advice. ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. అలాగే దిస్ ప్రాసెస్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్ ఇస్ కంప్లీట్ ఓన్లీ వెన్ ఫీ ఇస్ డిపాజిటెడ్. ఎప్పుడైతే మీరు ఫీ కడతారో అప్పుడే కంప్లీట్ రిజిస్ట్రేషన్ అయినట్టుగా అప్లికేషన్ అనేది. లాస్ట్ డేట్ ఫర్ ఫీ పేమెంట్. క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు నోట్ డౌన్ ద అక్నాలెడ్జ్మెంట్ నంబర్ అండ్ కాపీ అప్లికేషన్ ది. సో అక్నాలెడ్జ్మెంట్ అలాగే తర్వాత అప్లికేషన్ నంబరు లేకపోతే కాపీ, అది మీరు ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం పెట్టుకోమన్నారు. అలాగే బిఫోర్ అప్లైన్ క్యాండిడేట్ షుడ్ ఎన్షూర్ దే ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ. సో మనం అప్లై చేసే ముందు మనకి ఆ ఎలిజిబిలిటీ ఉందో లేదో కూడా మనం చెక్ చేసుకోవాలి. అలాగే క్యాండిడేట్ మే ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ బేసిక్ క్రైటీరియా, అంటే ఏదైతే ఇచ్చామో అది ఉందో లేదో కూడా మీరు దాన్ని నోట్ చేసుకోండి. అంటే మీరు దానికి ఉంటేనే మీరు అప్లై చేసుకోవాలని అర్థం. ఇక ప్లీజ్ నోట్ దట్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా స్పెసిఫైడ్ ఇయర్ ఇన్ ద బేసిక్ క్రైటీరియా. ఓకే, అది అయిపోయింది. ప్లీజ్ నోట్ దట్ నో చేంజ్ ఆఫ్ కేటగిరీ విల్ పర్మిటెడ్ ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్టర్ రిజిస్ట్రేషన్. ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మాడిఫై చేయడం అట్లా ఏమి ఉండదు. ఒకసారి జాగ్రత్తగా మీరు అన్ని అప్లై చేసుకోవాలి. ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటాయి కాబట్టి అన్ని కూడా మనం డీటెయిల్ గా అడ్వర్టైజ్మెంట్ అనేది చదువుకోవాలి. ఇక్కడ ఇచ్చారు డీటెయిల్స్ ఆఫ్ స్టేట్ వైజ్ వ్యాకెన్సీస్ అండ్ రిజర్వేషన్ ఇన్ పోస్ట్. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోనే మనకి 22 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఎస్సీకి, ఎస్టీకి, ఓబీసీకి, ఈడబ్ల్యూసీకి, అన్రిజర్వ్డ్కి ఎన్ని ఉన్నాయని ఇచ్చారు. సో 22 పోస్టులు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. అలాగే మిగతా రాష్ట్రాల్లో కూడా అస్సాంకి 4, బీహార్కి 23, అలాగే చండీగఢ్కి 1, ఛత్తీస్గఢ్కి 12, దాద్రా అండ్ నాగర్ హవేలీకి 1, దాము అండ్ దయ్యకు 1, ఢిల్లీకి అయితే 10 ఇచ్చారు, గోవాకి 3, గుజరాత్కి 80, హర్యానాకి 11, హిమాచల్ ప్రదేశ్కి 3, జమ్మూ అండ్ కాశ్మీర్కి 1, ఇక జార్ఖండ్ 10 పోస్టులు. ఇలా చూస్తే స్టేట్ వైజ్ చాలా ఉన్నాయి. కాకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో ఏమన్నా ఉన్నాయంటే తెలంగాణకి 13 పోస్టులు అయితే ఇచ్చారు. సో తెలంగాణకి 13 పోస్టులు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్కి 22 పోస్టులు ఉన్నాయి. సో తెలుగు వాళ్ళు కూడా మనం అప్లై చేసుకోవచ్చు. టోటల్ వచ్చేసి 500 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక యాజ్ పర్ రిజర్వేషన్స్ ప్రకారం అన్ని కూడా ఉంటాయి. ఇక ఇక్కడ ఇచ్చారు చూడండి, డీటెయిల్ ఆఫ్ పొజిషన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా 1/5/2025 వరకు ఇచ్చారు. కట్ ఆఫ్ డేటు
ఆఫీస్ అసిస్టెంట్ ప్యూన్ 500 పోస్టులు, ఏజ్ వచ్చేసి 18 నుంచి మాక్సిమం ఏజ్ 26 ఇచ్చారు. ఇక దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, 10th క్లాస్ ఉంటే చాలు. అలాగే ప్రొఫిషియెంట్ ఇన్ ద లోకల్ లాంగ్వేజ్ ఆఫ్ ది స్టేట్, మనం ఏ స్టేట్ లో అయితే అది లోకల్ లాంగ్వేజ్ కంపల్సరీ ఉండాలి. సో ఈ రెండు ఉంటే చాలు, అంటే 10th క్లాస్ ఉంటే చాలు, ఏజ్ ఉంటే చాలు, మెయిన్ అది. ఇక రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, జాబు ఆల్ ద నార్మల్ అండ్ రొటీన్ డ్యూటీస్ ఆఫ్ ది సబార్డినేట్ స్టాఫ్ క్యాడర్ అండ్ ఫర్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ విచ్ నో స్పెషల్ పే షెల్ బి పేబుల్. అంటే జనరల్ గా ఎలా ఉంటుందంటే అలాగే ఉంటుంది, అంటే యాజ్ పర్ బ్యాంక్ అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం. దీనికి స్పెషల్ ఏమి పే చేసేది ఏముండదు, జనరల్ గా ఎలా ఉంటుందో అలా ఉంటుంది అంటున్నారు. అండ్ ఎనీ అదర్ వర్క్ అసైన్డ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ యాజ్ పర్ ద బై పార్షియేట్ సెటిల్మెంట్ అమాండెడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్, ఏదైతే ఇస్తారో వర్క్ అది మనం టైం టు టైం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఇక స్కేల్ పే ఎంత ఇస్తారని ఇచ్చారు ఇక్కడ, 19,500, అంటే టోటల్ గా మనకు వచ్చేది 37,815 రూపాయలు అయితే వస్తుంది. అంటే ఇక్కడ బేసిక్ పే అంటారు, తర్వాత మనకి ఫైనల్ గా వచ్చేది ఇంత టోటల్. ఇక అడిషన్ టు ద బేసిక్ పే, అలాగే ద సెలెక్టెడ్ క్యాండిడేట్ విల్ బి ఎంటైటిల్ ఫర్ డిఏ ఇస్తారు, హెచ్ఆర్ఈ ఇస్తారు, సిసిఏ ఉంటుంది, స్పెషల్ అలవెన్స్ ఉంటుంది, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ ఉంటుంది, స్పెషల్ పే ఉంటుంది, లీవ్ ఫేర్ కన్సెషన్ ఉంటుంది, లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది, గ్రూప్ మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇలా చాలా ఉంటాయి. సో ఇవన్నీ కూడా గ్రాట్యుటీ ఉంటుంది, గ్రూప్ పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హౌస్ బిల్డింగ్ లోన్ ఇస్తారు. ఇలా ఏదైతే బ్యాంక్ రూల్స్ ప్రకారం ఏవైతే ఉంటావో అవి కూడా వస్తాయి. ఇక ఎలిజిబిలిటీ ఎవరు అప్లై చేసుకోవాలి ఇవన్నీ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఇక్కడ మీరు చూసుకోవచ్చు. భూటాన్, టిబెటన్ వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక ఏజ్ వచ్చేసి జనరల్ గా 18 to 26 years పైన ఇచ్చింది. ఇక్కడ రిలాక్స్ చేసిన ఏజ్ వచ్చేసి 3 years, 5 years, 10 years అనేది కామన్ గా ఉంటుంది. సో ఇది కంప్లీట్ డీటెయిల్స్. అలాగే ఓసీ కేటగిరీకి ఇక్కడ ఇచ్చారు. అలాగే విజువల్ ఇంపైర్మెంట్, అంటే మన విజువల్ గా మనం ఎలా ఐసైట్స్ ఇవన్నీ కూడా చూస్తారు, ఇవన్నీ కామన్ గా ఉండేవి. మెయిన్ మనం చూడాల్సింది ఏంటంటే ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ చూడాలి. అలాగే మీరు అప్లై చేసుకునేటప్పుడు అన్ని కూడా జాగ్రత్తగా చదువుకొని అప్లై చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ డీటెయిల్స్. తర్వాత ఇక అప్లికేషన్ ఫీజు అండ్ ఇంటిమేషన్ ఛార్జెస్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో అప్లికేషన్ ఫీజు అలాగే ఇంటిమేషన్ ఛార్జెస్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ లోనే చెయ్యాలి. 600 రూపాయలు ప్లస్ ట్యాక్స్ కూడా ఉంటుంది. పేమెంట్ గేట్వే ఛార్జెస్ కూడా ఉంటాయి. అది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీకి ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవాలి, అలా పే చేయాలి అది. అలాగే 100 రూపీస్ వచ్చేసి సేమ్ ఈ వీళ్ళకి కూడా సేమ్ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్, డిఎస్ఎక్స్ అంటే ఉమెన్ క్యాండిడేట్స్ వాళ్ళకైతే 100 రూపాయలు ఇచ్చారు. సో ఇది బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఛార్జెస్ ఫర్ ఆన్లైన్ పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీజ్, ఇంటిమేషన్ ఛార్జెస్ విల్ హ్యావ్ టు బి బోర్న్ బై ద క్యాండిడేట్, అంటే ఒకవేళ ఉంటే అది కూడా మీరే పే చేసుకోవాలి. ఇక ప్రీ ఎగ్జామినేషన్, రిక్రూట్మెంట్, ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే మీరు ఒకవేళ ఎగ్జామ్ ఉందనుకోండి వీళ్ళది, ఈ ఎగ్జామ్ కి వీళ్ళే ప్రీ ట్రైనింగ్ ఇస్తారు. ఇక్కడ ఇది కంప్లీట్ గా ఎవరికి ఇస్తారంటే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ కి ఇస్తారు. సో ఇది వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ లోనే ఇస్తారు. ఇక లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఇక లొకేషన్ ఆఫ్ పోస్టింగ్ వచ్చేసి డిపెండింగ్ అపాన్ ద బ్యాంక్ రిక్రూట్మెంట్ ఫ్రమ్ టైమ్ టు టైం, అంటే ఎక్కడ ఉంటే అక్కడ వేస్తారు. అది బ్రాంచెస్ స్టేట్ లో కానీ ఎక్కడైనా సెంటర్ లో కానీ ఎక్కడ ఉన్నా కూడా వేస్తారు. ప్రొబేషన్ పీరియడ్ అనేది 6 months ప్రొబేషన్ పీరియడ్ అయితే ఇస్తున్నారు. తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది, ఆన్లైన్ టెస్ట్ అయితే కంపల్సరీ ఉంటుంది. తర్వాత లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ కూడా కంపల్సరీ ఉంటుంది. ఈ రెండు అయితే కంపల్సరీ ఉంటాయి. ఇక స్ట్రక్చర్ ఎలా ఉంటుందని ఇచ్చారు. నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ ఫస్ట్, అది నెక్స్ట్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ ఆర్థమెట్రిక్, తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఇవన్నీ కూడా ఉంటాయి. అలాగే లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఏ లాంగ్వేజ్ కాదు, తెలుగులోనే మీరు హ్యాపీగా లోకల్ లాంగ్వేజ్ తెలుగు, ఉర్దూ 2 లాంగ్వేజ్ లో నేర్చుకోవచ్చు. ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్, హిందీ అండ్ తెలుగు ఉంటుంది. మీరు ఏ లోకల్ లాంగ్వేజ్ ఏదైతే మీకు ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకోవచ్చు. సో తెలుగు వాళ్ళకి తెలుగు ఉంటుంది అన్నమాట. సేమ్ 2 రాష్ట్రాలు కూడా అదే ఇచ్చారు మనకి. సో మీరు తెలుగు వాళ్ళం కాబట్టి మనం తెలుగులో హ్యాపీగా చూసుకోవచ్చు. ఇక్కడ ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి ఇవన్నీ ఇచ్చారు. పెనాల్టీ ఫర్ రాంగ్ ఆన్సర్స్, తప్పుగా రాస్తే కూడా వాటికి పెనాల్టీ ఉంటుంది అంటారు. ఇక ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయి,
సో మనకి ఇక్కడ విశాఖపట్నం ఉంది, తర్వాత ఇంకెక్కడ ఉన్నాయి ఇవన్నీ చూస్తే మెయిన్ సెంటర్స్ అయితే ఇక్కడ విశాఖపట్నం అయితే ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి ఓకే చెక్ చేద్దాం, ఎందుకంటే హైదరాబాద్ ఉందో లేదో. వీళ్ళ సెంటర్స్ ఎక్కడ ఉంటే అక్కడే పెట్టుకుంటారు. సో ఇందులో ఇక్కడ అయితే విశాఖపట్నం ఒకటే కనిపించింది ఎగ్జామినేషన్ సెంటర్. సో అక్కడికి వెళ్ళి రాయాలి, అంటే ఎక్కడ వాళ్ళైనా అక్కడ వాళ్ళైనా అక్కడే రాసుకోవాలి. ఇక్కడైతే ఎక్కడ కూడా హైదరాబాద్ అనేది సెంటర్ అయితే లేదు. తెలంగాణలో ఒకటే సెంటర్ ఉంది వీళ్ళకి, రెండు కలిపి ఇక్కడ ఇచ్చారు, ఇంకా ఇచ్చారు సారీ. మీకు ఇక్కడ సెంటర్స్ అయితే చాలా ఉన్నాయి, హైదరాబాద్ కూడా ఉంది. సో అక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఇచ్చారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వైజాగ్ ఉంది, ఇక్కడ మీరు చూస్తే గుంటూరు ఉంది, విజయవాడ కూడా ఉంది, ఇక్కడ హైదరాబాద్ కూడా ఉంది. సో ఇంకా ఇది కాకుండా నియర్ బై వరకు చెన్నై కూడా ఉంది. ఇలా కొన్ని ఇచ్చారు, ఇక్కడ కరీంనగర్ కూడా ఉంది. సో మన దగ్గరలో ఉన్నవి చూసుకోవచ్చు మనం. ఇక్కడైతే మెయిన్ కర్నూలు కూడా ఉంది. సో దగ్గర ఉన్నవి మనం చూసుకోవచ్చు, ఏదైనా అప్లై చేసుకోవచ్చు మనం. ఏ సెంటర్ నియర్ బై ఉంటే అది. కట్ ఆఫ్ స్కోర్ ఇవన్నీ ప్రొవిజనల్ సెలక్షన్ ఇవన్నీ కామన్గా ఉంటాయి. లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఏం పెట్టాలి అని చెప్పేసి. సో ఇది మనకి కంప్లీట్ డీటెయిల్స్. ఇంకా మనం హౌ టు అప్లై ఇవన్నీ ఉంటాయి కదా, ఎలా అప్లై చేసుకోవాలన్నది. సో హౌ టు అప్లై అనేది మనం ఈ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని చెప్తున్నారు. సో మనం అక్కడి నుంచి కూడా చూద్దాం ఎలా అప్లై చేయాలనేది. సో పేమెంట్ ఆన్లైన్లోనే చేసుకోవాలి. ఇవన్నీ కంప్లీట్ గైడ్ లైన్స్ అన్ని మీరు కూడా చదువుకోవచ్చు, కంప్లీట్గా ఇచ్చారు మనకి. ఇక ఎలా అప్లై చేసుకోవాలంటే ఇక్కడ అప్లై నవ్ అని ఉంది చూడండి, దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా అనగానే మనకి అదర్ విండో వస్తుంది. అదర్ విండో రాగానే ఇక్కడ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ సేమ్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ డేట్స్ అవన్నీ మీరు ఈ డేట్స్ అన్ని కూడా బాగా చెక్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సేమ్ ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ అని వస్తుంది, ఇవన్నీ కూడా ఫిల్ చేసేసేయండి. ఫిల్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ అని చేస్తారు. చేసిన తర్వాత ఈ కంటిన్యూషన్ లో ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లై చేస్తారు. తర్వాత మీ డీటెయిల్స్ ఇస్తారు. ఒకసారి ప్రివ్యూ చూసుకుంటారు. ఇప్పటి వరకు ఈ 3 విండోస్ అప్లై చేశారు కదా, ప్రివ్యూ చూసుకొని నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అప్లోడ్స్ ఇవన్నీ కూడా అప్లోడ్ చేస్తారు. నెక్స్ట్ పేమెంట్ గేట్వే ఉంది, లాస్ట్ లో పేమెంట్ గేట్వే చేస్తారు. సో టోటల్ గా మనం పోస్టులు అనేది 500 పోస్టులు ఉన్నాయి. సో మీరు క్వాలిఫికేషన్ కూడా 10th ఉంది, ఏజ్ లిమిట్ 26 వరకు ఇచ్చారు. సో జాగ్రత్తగా మీరు యాజ్ పర్ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ లిమిట్ ఉంటుంది కాబట్టి సో ఇమీడియట్లీ ఆలస్యం చేయకుండా ఇప్పటి వరకు అంటే ఇది ఆల్రెడీ 3వ తారీఖున మనం స్టార్ట్ అయింది, ఇప్పటి వరకు అప్లై చేసుకుంటే ఓకే. ఒకవేళ ఈ నోటిఫికేషన్ చూడగానే మీరు డేట్ ఉంది కాబట్టి ఇమీడియట్లీ అప్లై చేసుకోండి, ట్రై చేయండి. ఓకే, ఈ పోస్టులకి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.